హలో స్టూడెంట్స్, ఈరోజు మనం పారాబోలాలో 4 మార్క్స్ గురించి చెప్పుకున్నాము. ఆల్రెడీ పారాబోలాలో మనకు డయాగ్రామ్స్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ చేసే ముందు ప్రీవియస్ వీడియో అంటే నేను చెప్పాను మీకు 2 షార్ట్ కట్స్ అంటే గుడి మెథడ్ చెప్పాను. వై స్క్వేర్ వైట్లు ఉంటే పారాబోలా రైట్ సైడ్ ఉంటుంది, వై స్క్వేర్ మైనస్ ఉంటే పారాబోలా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అలాగే ఎక్స్ స్క్వేర్లు ఉంటే ఎక్స్ స్క్వేర్ పైటు ఉంటే అప్లో ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్లో ఉంటే డౌన్లో ఉంటుంది అని పేరాబోలా చెప్పాను. అలా ఉన్నప్పుడు మనకు ఇక్కడ ఏమడిగినా చూడండి, ఫస్ట్ మనం అడిగిన దానికి చేద్దాం. ఎందుకంటే ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద ఫోసి అడిగినాడు, యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా యాక్సిస్ అడిగినాడు, ద ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ అడిగినాడు, ఎల్ఎల్ఆర్ అంటే లెంత్ ఆఫ్ ద లాటస్ సెక్టర్ అంటే 4 అడిగినాడు. అంటే మనకు ఖచ్చితంగా 4 మార్క్స్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఫోకస్, యాక్సెస్, డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ ద లాటస్ సెక్టర్. మీకు ఆల్రెడీ డయాగ్రామ్స్ వేసి దాని షార్ట్ కట్స్ కూడా చెప్పాను, ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఉన్నప్పుడు డయాగ్రామ్ ఇలా ఉంటుంది. అదే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ax ఉన్నప్పుడు డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు నీకు ఫోకస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు a,0 ఫోకస్. యాక్సిస్ అంటున్నాడు, యాక్సిస్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్. పారాబోలా ఎక్కడ ఉంది, x ఉంది కాబట్టి y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ఈజ్ ఈక్వల్ టు -a. లెంత్ ఆఫ్ ద లాటస్ సెక్టర్ 4a. ఇది చేంజ్ కాదు. నెక్స్ట్ దీనికి వస్తే ఏమొస్తుందంటే నీకు పారాబోలా ఎక్కడ ఉంది, x యాక్సిస్ ఉంది కానీ పాజిటివ్ యాక్సిస్ ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -a,0. ఇది కూడా సేమ్ y ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుందా, x ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగటివ్ వస్తుంది, ఇక్కడ నెగటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ వస్తుంది. తర్వాత లాటస్ సెక్టర్ 4a సేమ్ y స్క్వేర్. x స్క్వేర్ చూడమ్మా, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. పాజిటివ్ ఉంది కాబట్టి పారాబోలా ఎట్లా ఉంటుంది మా, పైకి ఉంటుంది. ఇక్కడ ఫోకస్ s ఈజ్ ఈక్వల్ టు, ఒకటే గుర్తుపెట్టుకో, పారాబోలా ఎక్కడ ఉంది, y యాక్సిస్ ఉంది కాబట్టి 0,a. ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది మా, x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏమవుతుంది మా, y ఈజ్ ఈక్వల్ టు a మైనస్ a. ఇంకా లెంత్ ఆఫ్ ద డైరెక్షన్ 4a. నెక్స్ట్ ఇక్కడ మా x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ay. x స్క్వేర్ నెగటివ్ ఉంది అంటే పారాబోలా ఎక్కడ ఉంటుంది, డౌన్లో ఉంటుంది. ఇది ఏమో ఉంది ఆపోజిట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసుకోండి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. నేను జస్ట్ ఇలా చెప్పాను, మీరు ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసుకొని ఈ ప్రాబ్లం చూసుకుంటే అయిపోయాము, 4 మార్క్స్ ఈజీగా వచ్చినాడు. చూడండి ఒక్కొక్కటి చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా, మనకు ఫస్ట్ ప్రాబ్లం అంటున్నాడు, ఇక్కడ మనకు 6 ఇచ్చాడమ్మా. 6లో ఫస్ట్ వై స్కోర్ ఏమున్నాయో చూసుకుందాం. ఫస్ట్ వై స్కోర్ చూడు, ఇది వై స్కోర్ అమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ వై స్క్వేర్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వై స్క్వేర్. ఫస్ట్ వై స్క్వేర్ చేద్దాం, తర్వాత ఎక్స్ స్క్వేర్. ఎగ్జాంపుల్ అమ్మా, పేజ్ నెంబర్ 211లో ఎగ్జాంపుల్ 5 వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x. అలాగే పేజ్ నెంబర్ 212లో ఇవి అమ్మా. ఈ 5 చేసి ఎక్సైజ్లో మనకు 4 మార్క్స్ ఒకటి కంపల్సరీ వస్తాయి. ఫస్ట్ ఏం చేద్దాం చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఫస్ట్ ప్రాబ్లం, గివెన్ పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12x. మీకు ఒకటే చెప్పాను, పారాబోలా అంటే మీకు ఏం గుర్తుండాలా, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అని గుర్తుండాలి. గుర్తుపెట్టుకోండి, పారాబోలా అని చాప్టర్ గుర్తుకొస్తేనే ఫైండ్ ద స్టాండర్డ్ పారాబోలా అంటేనే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12x ఇచ్చాడు. మనకి ఏమేమి ఉంటాడు, ఫోకస్, యాక్సెస్, డైరెక్ట్రిక్స్, లాటస్ సెక్టర్. ఫోకస్ అంటే a,0 అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. యాక్సిస్ అంటే ఏ పారాబోలా ఏ యాక్సిస్ ఉంది దాని ఆపోజిట్ ఉంటుంది. తర్వాత డైరెక్ట్రిక్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు -a. లెంత్ ఆఫ్ ద యాక్సిస్ అంటే 4a కావాలి. మనకి ఏ కావాలంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ చూడమ్మా, కంపేరింగ్ విత్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. మనకు అంతే కదా, స్టాండర్డ్ పారాబోలా ఈక్వేషన్ ఏంది, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. ఇక చూడమ్మా, y స్క్వేర్ క్యాన్సిల్ అనుకో, క్యాన్సిల్ అనుకో, x క్యాన్సిల్ అనుకో, అంటే x తీసేసాయి, y స్క్వేర్ రిమూవ్ చేసాయి, y స్క్వేర్ రిమూవ్ అనుకో, x అంటే 4a ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంది ఇప్పుడు చూడమ్మా,
4a ఈజ్ ఈక్వల్ టు 12 ఉందా, అంటే 4a ఈజ్ ఈక్వల్ టు 12 రాసుకోవచ్చా, 4a ఈజ్ ఈక్వల్ టు 12. బాగా గుర్తుపెట్టుకోండి, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12x ఇచ్చాను మనకు. మనం కంపేరింగ్ విత్ ఏ ఈక్వేషన్ కంపేర్ చేస్తాం, పారాబోలాతో కంపేర్ చేస్తాం. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, తీసేయము. ఇక్కడ y స్క్వేర్ ఉంది, ఇక్కడ y స్క్వేర్ ఉంది, తీసేయము. ఇంకేముంది మా ఇప్పుడు 4a ఈజ్ ఈక్వల్ ఎంత 12, అదే రాసాను గుర్తుపెట్టుకోండి. y స్క్వేర్ a అంటే 4a ఈజ్ ఈక్వల్ టు 12, a ఈక్వల్ టు 12 బై 4, 4 1 జా 4 3 జా, a ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు మా 3 ఇచ్చినాడు, a ఈజ్ ఈక్వల్ 3 ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం చేద్దాం. ఏమన్నాడు, ఫస్ట్ వన్ ఫోకస్. దీనికన్నా ముందు నువ్వు డయాగ్రామ్ చూడండి. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12a అంటే డయాగ్రామ్ ఎలా వస్తుంది గుర్తుపెట్టుకో. డయాగ్రామ్ ఇంపార్టెంట్ మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు పారాబోల్ ఉంటాడు, ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్. ఏమంటున్నాడు, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12a అంటున్నాడు. y స్క్వేర్ లో పాజిటివ్ ఉంటే పారాబోలా రైట్ సైడ్ ఉంది, y స్క్వేర్ లో నెగిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 పాజిటివ్ ఉంది, అప్పుడు పారాబోలా ఎక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 అని ఉంటుంది. అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12 అంటే నీకు ఎక్కడ ఉంటుంది, అక్కడ రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ అంటే మా హారిజెంటల్ లైన్, y స్క్వేర్ అంటే హారిజెంటల్ లైన్ గుర్తుపెట్టుకో. హారిజెంటల్ ఉన్నప్పుడు మనకు ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a,0. ఏ అంటే ఎంతమ్మా 3,0 అయిపోయింది. సెకండ్ వన్ అంటాడు యాక్సెస్ అంటాడు. ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ అంటే పారాబోలా ఎక్కడ ఉంది, x యాక్సెస్ ఉంది. x యాక్సెస్ అంటే y ఉంది 0, y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ చూడమా. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటి మనకు, నీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ ఉంటుంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మా -a. అంటే ఇతరులకు వస్తే x ప్లస్ a ఈక్వల్ టు 0. ఈ x ప్లస్ e అంటే ఎంత మా 3 ఈక్వల్ టు 0. లాస్ట్ ఫోర్త్ వన్ లెంత్ ఆఫ్ ద లాటెక్స్ రెక్టమ్. LLR అంటే లెంత్ ఆఫ్ ద లాటెక్స్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ద లాటెక్స్ రెక్టమ్ కు 4 డయాగ్రామ్స్ ఒకటే చెప్పాను. ఏంటి 4 ఇంటూ ఏ అంటే ఎంత మా 3, 4 3 జా 12 అయిపోయింది. ఇది చూడండి మనకు వచ్చింది ఎంత, ఇది చూడండి గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన ఈక్వేషన్ పారాబోలా కంపేర్ చేసుకోవాలి. పారాబోలా కంపేర్ చేసుకున్న తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోవాలా, y స్క్వేర్ లో ఉందా x స్క్వేర్ లో ఉందా. y స్క్వేర్ లో ఉంటే రైట్ సైడ్ ఉంటే పాజిటివ్, y స్క్వేర్ లో నెగిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్, x స్క్వేర్ లో ఉంటే పాజిటివ్ ఉంటే అప్, x స్క్వేర్ లో ఉంటే నెగిటివ్ ఉంటే డౌన్. దాన్ని పట్టుకొని మనకు వచ్చింది. ఇది మన ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఇలాంటి ప్రాబ్లం ఒకటి చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12x ప్లస్ లో ఉంది, ప్లస్ లో ఎక్కడ ఉంది x స్క్వేర్, ఇది కాదు. y స్క్వేర్ మైనస్ ఇది కాదు. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10x. ఫిఫ్త్ వన్ చేద్దాం, ఎందుకంటే సేమ్ మాటలు చేస్తే మీకు ఒకటి. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10x. ఫిఫ్త్ వన్ చేద్దాం. ఫిఫ్త్ వన్ చూడు ఇప్పుడు, ఓకేనా. ఫిఫ్త్ వన్ చూడమ్మా ఒక్కసారి. ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ చేద్దాం ఒక్కసారి. ఇవే ఉంటాయి మా, చేంజ్ ఏం కావు, ఎందుకంటే మనకు అడిగినవి ఇవే కాబట్టి ఇదే చేద్దాం. ఎందుకు సేమ్ ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12x ఇస్తాడు, ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10x ఇస్తాడు. గివెన్ పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10x కంపేరింగ్ విత్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. x క్యాన్సిల్, y స్క్వేర్ క్యాన్సిల్ అనుకో. అప్పుడు 4a ఈజ్ ఈక్వల్ టు 10, అంటే 4a ఈజ్ ఈక్వల్ టు 10, a ఈజ్ ఈక్వల్ టు 10/4, 2 2 జా 2 5 జా, a ఈజ్ ఈక్వల్ టు 5/2, మనకి ఏమంటున్నాడు ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10x పాజిటివ్ అంటే డయాగ్రామ్ ఉంటుంది. డయాగ్రామ్ ఎట్లుంటే ఫోకస్ a,0, ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ మనకేమో తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్స్ మనకు తెలుసు, లెంత్ ఆఫ్ డైరెక్ట్స్ తెలుసు. ఇప్పుడు ఫోకస్ a,0, ఏ అంటే ఏంటమ్మా 5/2, 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ అంటే పారాబోలా ఎక్కడ ఉంది, x యాక్సిస్ ఉంది కాబట్టి x యాక్సిస్ ఉంది కాబట్టి y ఏమవుతుంది 0 అవుతుంది, ఓకేనా. y ఈక్వల్ టు 0. నెక్స్ట్
ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇది పాయింట్ ఉంది, ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, ఇద్దరికి వస్తే ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఈ ఎక్స్ ప్లస్ ఈ అంటే ఎంత 5/2 ఈక్వల్ టు 0. లెంత్ ఆఫ్ ద లాటర్ సెక్టమ్ 4 ఇంటూ ఏ, 4 ఇంటూ ఈ అంటే ఎంత 5/2, 2 1 జా 2 2 జా 5 2 జా 10 అయిపోయింది. 4 మార్క్స్ చూడండి ఎంత ఈ చూడండి, చాలా చాలా సింపుల్. ఇంత సింపుల్ ప్రాబ్లం అంటే అంత సింపుల్ ప్రాబ్లం కానీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు నేను 2 చేశాను, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12x అయిపోయింది, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10x అయిపోయింది. ఇప్పుడు వై స్క్వేర్ లో నెగిటివ్ ప్రాబ్లం చేద్దాం. వై స్క్వేర్ లో నెగిటివ్ చూడమ్మా, నెగిటివ్ అన్నప్పుడు ఏం చేస్తుంది, పెరాబోలా ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. పెరాబోలా ఇక్కడ వచ్చినప్పుడు ఫోకస్ ఏమవుతుంది మా, ఇది పాయింట్. నెగిటివ్ అంటే ఏమవుతుంది -a,0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ y ఈక్వల్ టు 0 చేంజ్ కాదు. ఈక్వేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -a, ఇక్కడ పాయింట్ ఉంటే ఇక్కడ నెగిటివ్ అంటున్నా, ఇక్కడ నెగిటివ్ ఉంది అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పాయింట్ వస్తుంది. చూడమ్మా అది కూడా చేస్తుంది. నెక్స్ట్ చూడండి ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ వన్ మా, ఫస్ట్ వన్ అయిపోయింది, ఫిఫ్త్ వన్ అయిపోయింది, నెక్స్ట్ థర్డ్ వన్ చేస్తున్నాం. గివెన్ పెరాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -8x కంపేరింగ్ విత్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ఎక్స్ స్క్వేర్ అయిపోయింది, వై స్క్వేర్ అయిపోయింది. అప్పుడు 4a ఈజ్ ఈక్వల్ టు -8, a ఈక్వల్ టు -8/4, 4 1 జా 4 2 జా, a ఈక్వల్ టు -2, a ఈక్వల్ టు -2. కానీ మనకి ఇక్కడ ఫోకస్ ఏమొస్తుంది మా, చూడమ్మా ఇప్పుడు డయాగ్రామ్ ఎట్లా వస్తుంది, ఇక్కడ నీకు ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అంటాడు, మైనస్ అన్నప్పుడు పెరాబోలా వస్తుంది ఇట్లా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు చూడమ్మా ఫస్ట్ వన్ ఫోకస్ -a,0 గుర్తుపెట్టుకోవాలా, -a,0 ఫోకస్ y ఈజ్ ఈక్వల్ టు -a,0. నెక్స్ట్ మా ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్, ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ సేమ్ అంతే కదా, ఎందుకు ఇక్కడ నీకు x యాక్సెస్ మీద పెరాబోలా ఉంది కాబట్టి x. ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ y ఈక్వల్ టు 0. థర్డ్ వన్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్, ఇక్కడ నీకు ఏముంది, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ ఏమవుతుందమ్మా నెగిటివ్ వస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా ఏ, ఇతరులకు వస్తే x - a ఈక్వల్ టు 0. ఈ x మైనస్ చూడమ్మా ఇక్కడ నేను ఇక్కడ నీకు -a అంటున్నా, అంటే నీకు పెరాబోలా ఎక్కడ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది -a అంటున్నా మీకు. చూడండి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -a తీసుకున్నా కాబట్టి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -e అంటే ఏంటమ్మా -2 ఈక్వల్ టు 0 వచ్చేసి. నెక్స్ట్ ఏంటమ్మా లెంత్ ఆఫ్ ద లాటెక్స్ సిస్టమ్, ఫోర్త్ వన్ లెంత్ ఆఫ్ ద లాటెక్స్ సిస్టమ్. లెంత్ ఆఫ్ 4 ఇంటూ ఏ, 4 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 8, 4 ఇంటూ 8, 4 ఇంటూ 8 వచ్చేసింది. ఓకేనా, లెంత్ ఆఫ్ ద లాటెక్స్ 4 ఇంటూ ఏ. మీకు డౌట్ రావచ్చు సార్ ఇక్కడ ఏ అంటే -2 కదా, 2 ఎలా తీసుకున్నామంటే మనకి చూడమ్మా -a ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది -2, మైనస్ అయితే a ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు, బాగా గుర్తుపెట్టుకో సార్. లెంత్ ఆఫ్ ద లాటెక్స్ అంటే 4a రాసినావు కరెక్టే, 4 ఇంటూ ఏ అంటే -2 కదా, మైనస్ ఎట్లా పోయిందంటే ఇక్కడ మా -a ఈజ్ ఈక్వల్ టు ఎంత మా -2. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాదే ఉంది 2 కాబట్టి -2, 0. ఈ మైనస్ కాదే a ఈజ్ ఈక్వల్ ఏముంది మా 2 కాబట్టి 4 ఇంటూ 2. చూడండి గుర్తుపెట్టుకోండి, మనకు వై స్క్వేర్ లో π2 ఉంటే రైట్ సైడ్ ఉంది, వై స్క్వేర్ లో నెగిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇది వై స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వెళ్తాం, ఎక్స్ స్క్వేర్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి, ఎక్స్ స్క్వేర్ మీద ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చూడండి వై స్క్వేర్ లో అయిపోయింది, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ చూడండి. ఎక్స్ స్క్వేర్ అంటే ఏది, క్వశ్చన్ నెంబర్ 2 మా, ఇది చేస్తున్నా. ఫస్ట్ గివెన్ పెరాబోలా, గివెన్ పారాబోలా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6y. మై వై స్క్వేర్ లో ఫస్ట్ వన్ చేశాను, ఫిఫ్త్ వన్ చేశాను, థర్డ్ వన్ చేశాను. ఎగ్జాంపుల్ 5 మీరు చేసుకోండి. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x అంటున్నాడు, వై స్క్వేర్ అంటే π2 కాబట్టి పెరాబోలా ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6y, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6y, π2 ఉంది చూసినప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ పాజిటివ్ ఉంది కాబట్టి π2 కాబట్టి కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay
ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్, వై వై క్యాన్సిల్ అనుకున్నాం. 4a is equal to 6a. 4a is equal to 6. a equal to 6/4. 2 3 జా 2 2 జా. a is equal to ఎంతమ్మా 3/2. a is equal to 3/2. మీకు పారాబోలా ఎట్లా ఉంటుంది? ఎక్స్ is equal to 6y అంటాడు. అంటే ఎక్స్ స్క్వేర్ 6y అంటే పారాబోలా xy ఉంటాడు. ఎక్స్ స్క్వేర్లు ఉంటే 5 2 ఉంటే అప్ ఉంటాయి, మైనస్ ఉంటే నెగిటివ్ ఉంటాయి. కాబట్టి y ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉంది? అప్ ఉంటుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంటుంది. అది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. గుర్తుపెట్టు. ఇప్పుడు ఒక్కొక్కటి రాదు. ఫస్ట్ ఫోకస్. ఫోకస్ అయినా నీకు ఎక్కడ ఉంది? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్లో 5 2 ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి 0, a 0, a. ఎందుకు? వై స్క్వేర్లో 5 2 ఉంటే నీకు ఆల్రెడీ చెప్పిన ఒక బ్రాకెట్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్, సెకండ్ ఎలిమెంట్ వై అని. నీకు వై స్క్వేర్ ఉన్నప్పుడు పారాబోలా ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఏ అనుకుంటాము. ఇక్కడ ఎక్స్ కామా వైలో పారాబోలా వై యాక్సిస్ ఉంది కాబట్టి ఇది ఏ అవుతుంది, ఇది 0 అవుతుంది. అదే వై స్క్వేర్ ఉంటే ఎక్స్ ఏ అవుతుంది, వై అవుతుంది 0 అవుతుంది అని చెప్పాను. దాని ప్రకారం ఓకేనా? చూడమా ఇప్పుడు ఏ కామా 0, 0, a 0. ఏ అంటే ఎంతమా 3/2. ఫోకస్ అయిపోయింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్. ఒకటి గుర్తుపెట్టుకో. పారాబోలా ఎక్కడ ఉంది? వై యాక్సిస్ ఉంది. వై యాక్సిస్ ఉంది కాబట్టి ఎక్స్ ఏమవుతుంది? 0. ఎక్స్ ఈక్వల్ టు 0. అపోజిట్ చెప్పినా కదా, పారాబోలా ఎక్స్ యాక్సిస్ ఉంటే వై 0 అవుతుంది. ఇక్కడ పారాబోలా వై యాక్సిస్ ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ థర్డ్ వన్, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ మీకు ఏం చెప్పాను? ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? y is equal to -a వస్తుంది. ఇద్దరికి వస్తే అమ్మా y ప్లస్ a ఈక్వల్ టు 0. y ప్లస్ a అంటే ఎంత అమ్మా 3/2 ఈక్వల్ టు 0 అయిపోయింది. ఒక్కొక్కటి ఒక మార్క్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ డయాగ్రామ్ కూడా చేంజ్ కాదు, ఒకటే. లెంత్ ఆఫ్ ద లాటరల్ రెక్టమ్ 4 into a. 4 into a అంటే ఎంత అమ్మా 3/2. 2 1 జా 2 2 జా 3 2 జా 6. చూడండి ఎంత సింపుల్. చూడండి, మీరు డయాగ్రామ్ చూడాలా, డయాగ్రామ్ చూస్తే అది ఎక్స్ స్క్వేర్ ఉందా వై స్క్వేర్ ఉందా చూడాలా. ఎక్స్ స్క్వేర్లు ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంటే ఏంది, వై స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ ఉంటే ఏంది. మనకు 3/2 ఫోకస్ 0, 3/2. ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఎక్స్ ఈక్వల్ 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్స్ వై ఈజ్ ఈక్వల్ టు -. ఎందుకు? ఇక్కడ పాయింట్ ఉంది కూడా నెగిటివ్. లెంత్ ఆఫ్ ద లాడర్ 6 ఈజ్ ఈక్వల్. ఓకేనా? ఇంకో కాలం చేద్దాం చూడండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -6y చేద్దాం. అది చేస్తాను, ఇది మీరు హోంవర్క్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -6a. గివెన్ పారాబోలా ఏందమ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -16y. కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. ఎక్స్ స్క్వేర్ y స్క్వేర్ మనకు -4ay కాబట్టి మనకు ఏమవుతుంది? 4a is equal to -16. a equal to -16/4. 4 1 జా 4 4 జా. a equal to -4. a equal to -4 అంటే మనకు పాయింట్ ఉంది కాబట్టి -a is equal to -4. ఎందుకు? నీకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది? 0, -a వస్తుంది. కాబట్టి -a కాబట్టి మైనస్ క్యాన్సల్. a is equal to ఏమవుతుందా 4. a is equal to 4. ఇంకా నెక్స్ట్ మనకు ఇక్కడ డయాగ్రామ్ ఎట్లా చూడండి. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఫస్ట్ పారాబోలా ఎక్కడ ఉంది? ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ లో ఏంది? పాజిటివ్ ఉంటే అప్పు, వై స్క్వేర్ లో ఎక్స్ స్క్వేర్ లో నెగిటివ్ ఉంటే కాబట్టి నెగిటివ్. పారాబోలా ఎట్లా ఉంటుంది? ఫస్ట్ వన్ ఏం రాస్తావు? ఫోకస్ 0, -a. 0, -a. ఎందుకు? మైనస్ లో ఉంది కాబట్టి మైనస్ వస్తాయి. అప్పుడు 0, e అంటే ఎంత అమ్మా 4. నీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మైనస్ ఉంది కదా, చూడమ్మా -a is equal to -4. మైనస్ అయితే a is equal to 4. a is equal to 4 వస్తాయి. నువ్వు మళ్ళా సార్ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ రానుకోవడం అవుతుందమ్మా. a is equal to మైనస్. లేదు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే మైనస్ పెట్టుకో. నెక్స్ట్ సెకండ్ వన్, ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ అంటే పారాబోలా ఎక్కడ ఉంది? మా ఎక్స్ యాక్సిస్ ఉంది. పారాబోలా ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఇక్కడ పారాబోలా ఎక్కడ ఉంది? వై యాక్సిస్ ఉంది. వై యాక్సిస్ ఉంది, ఎక్స్ ఏముంది? 0. x is equal to 0. నెక్స్ట్ మా
థర్డ్ వన్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే ఇక్కడ ఏముంది మా నెగిటివ్ ఉంది, మనకి ఏమొస్తుంది పాజిటివ్ వస్తాయి. ఇక్కడ ఏముంది మనకు ఇక్కడ నెగిటివ్ ఉంటే మనకి ఏమొస్తుంది పాజిటివ్ వస్తుంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏ, y మైనస్ ఏ ఈక్వల్ టు 0, y మైనస్ ఏ అంటే ఎంతమ్మా 4 ఈక్వల్ టు 0, y మైనస్ 4 ఈక్వల్ టు 0 గుర్తుపెట్టుకోండి, y మైనస్ 4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ లాస్ట్ వన్ మా లెంత్ ఆఫ్ ద లాటెస్ సెక్టమ్. లెంత్ ఆఫ్ ద అంటే ఏంది 4 ఇంటూ ఏ, 4 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా 4, 4 4 జా 16, 4 4 జా 16. గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ దాదాపు చాలా మంది కన్ఫ్యూజ్ ఎట్లయితారంటే సార్ నువ్వు ఏమో ఇక్కడ ఏ ఈక్వల్ టు -4a తీసుకున్నావు అంటే మనకు మైనస్ ఏ ఏముంది కదా, మైనస్ ఏ ఉంది కదా, ఇక్కడ మనకు పారాబోలా ఏముంది ఇక్కడ మైనస్ ఏ ఉంది, ఇక్కడ మైనస్. కాబట్టి మైనస్ ఏ ఈక్వల్ టు -4, మైనస్ మైనస్ ఉంటే ఏ ఈక్వల్ టు 4. కాబట్టి ఏ అంటే స్టార్ట్ 4 రాసుకుంటాం, ఇక్కడ మాత్రం రాసుకుంటాం. ఇక్కడ కూడా చూడండి 0 కామ మైనస్ ఏ 0 కామ, ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ఏ ఈక్వల్ ఏమవుతుంది 4 అవుతుంది, అదే రాదు. ఓకేనా. ఈ సెకండ్ వన్ మీరు చేసుకోండి, x² ఈక్వల్ టు -9y, ఇది ఒక సేమ్ అది. ఓకేనా. దీని మీద 4 మార్క్స్ వేయపోయినమా, రిమైనింగ్ వేరే ప్రాబ్లం ఉన్నా ఎవరు చేయాలి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఇక్కడ నీకు పారాబోలా ఫామ్ ఇస్తాడు, పారాబోలా ఫామ్ అంటే y² ఈక్వల్ టు 4x కానీ, y² ఈక్వల్ టు -4x కానీ, x² ఈక్వల్ టు 4ay కానీ, x² ఈక్వల్ టు -4ay కానీ ఇస్తాడు. ఇచ్చి మనకి ఏమంటున్నాడు ఫోకస్, మళ్ళా ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్స్, లెంత్ ఆఫ్ ద లాటెస్. నువ్వు గుడ్డి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, y² ఈక్వల్ టు పాజిటివ్ కనపచ్చింది అనుకో, బాగా గుర్తుపెట్టుకోమా, ఒకటి చెప్తున్నా, y² ఈక్వల్ టు ఇక్కడ ఏ నెంబర్ అయింది పాజిటివ్ 6ax కానీ 8x అని పాజిటివ్ ఉందంటే ఫోకస్ a, 0. ఈక్వేషన్ ఆఫ్ x ఏమవుతుంది y ఈక్వల్ టు 0. ఇంకా నీకు ఇక్కడ పాయింట్ ఉంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ఇక్కడ 2 మార్కులు గుర్తుపెట్టుకో, లెంత్ ఆఫ్ ద లాటెస్ సిస్టమ్ ఏ దానికైనా 4a వస్తాయి, అంటే ఇక్కడ ఒక మార్క్ వచ్చినట్లే. y² ఈక్వల్ టు x² ఈక్వల్ టు ఏదైనా ఇచ్చండి, లెంత్ ఆఫ్ ద లాటెస్ సిస్టమ్ అంటే 4a వస్తాయి. అదే y² ఈక్వల్ టు మైనస్ వచ్చింది అనుకో ఏమొస్తుంది -a, 0. గుర్తుపెట్టుకో y² లో ఏది వచ్చినా ఏ ఇక్కడనే వస్తుంది. అట్లా కాకుండా x² పాజిటివ్ వచ్చింది అనుకో 0, a. అదే x² నెగిటివ్ వచ్చింది 0, -. ఇది గుర్తుపెట్టుకోవచ్చా. ఓకేనా. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఉందా, అది చేద్దాం, ఒకసారి నోట్ చేసుకుందాం.